మీద అన్యాయం చేస్తున్నారు సార్, దౌర్జన్యం చేస్తున్నారు ఇక్కడ. పాపం కొట్టకండి సార్, చాలా అమాయకుడు సార్. దీన్ని కొడితే నేను తట్టుకోలేను సార్. అమర్ గారు నా మీద దాడి ప్రయత్నం చేస్తున్నారు. దానికి శుభశ్రీ గారు ఏం చేస్తున్నారు, మద్దతు పలుకుతున్నారు. All my friends are toxic, all ambitionless, so rude and always negative. మన ఫోన్ చేసానా లేదమ్మా మీకు? ఎందుకు ఎత్తలేదు? వీడియో కాల్ చేసా. ఆఫ్టర్ 8 అది. ఇక్కడ ఇదేందా శివాజీ అన్న నువ్వా? అయినా కొడుకుని హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు నాకు సూపర్ ఎక్సైటింగ్ ఉన్నాను నేను. ఎందుకంటే ఆఫ్టర్ 2 months తర్వాత మళ్ళీ మా బిగ్ బాస్ టీం మొత్తాన్ని కలవటానికి ఈరోజు వెళ్తున్నాను. యాక్చువల్గా మధ్యలో కొంతమందిని కలుస్తున్నాను, కానీ అందరినీ కలిసి ఒకే వేదిక మీద మళ్ళీ బిగ్ బాస్ వినాలే తర్వాత మళ్ళీ ఈరోజే కలవటం. అండ్ చాలా హ్యాపీగా ఉంది. వెళ్దాము, అందరిని కలుద్దాము, అందరినీ సరదాగా మాట్లాడిద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా వాళ్ళని అడుగుతాను. అండ్ వాళ్ళు దానికి ఏం చెబుతారో చూద్దాము. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. లెట్స్ మూవ్ టు బీబీ ఉత్సవ్ జరుగుతుంది. బిగ్ బాస్ రీయూనియన్ అన్నమాట. అందరు కంటెస్టెంట్స్, ఆల్మోస్ట్ 18 కంటెస్టెంట్స్ ఈ సీజన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ వస్తున్నారు. అండ్ షకీలా అమ్మని ఆఫ్టర్ సో మెనీ డేస్ ఐఎమ్ గోయింగ్ టు మీట్. అమ్మతో వీడియో కాల్ మాట్లాడడం, ఫోన్ మాట్లాడడం. అమ్మ చెన్నైలో ఉన్నారు కానీ కలవడం కుదరలేదు. ఈరోజు డైరెక్ట్గా మీట్ అవ్వబోతున్నాను అమ్మను కూడా. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ పదండి, ఈరోజు ఇంకెంత ఎక్సైటింగ్గా ఉంటుందో చూడండి. సార్ నా మీద అన్యాయం చేస్తున్నారు సార్, దౌర్జన్యం చేస్తున్నారు ఇక్కడ. పాపం కొట్టకండి సార్, చాలా అమాయకుడు సార్. దీన్ని కొడితే నేను తట్టుకోలేను సార్. అమర్ గారు నా మీద దాడి ప్రయత్నం చేస్తున్నారు. దానికి శుభశ్రీ గారు ఏం చేస్తున్నారు, మద్దతు పలుకుతున్నారు. All my friends are toxic, all ambitionless, so rude and always negative. నా కాలాలో ఆగు. ఏం పాటే? ఏ పిల్లగాడ? తెలుగులో పాడు. అంటే అది రోజు రాత్రి ఎవ్రీ నైట్. అది కాదే, నీ పాట ఉంది కదా బిగ్ బాస్ లో పడిన పాట. ఏ పిల్లగాడ పాడవే తెలుగులో. పోల్ డాన్స్ ఈ మాత్రం ఉండాలి. పోల్ డాన్స్ నువ్వు చెయ్యి పోల్ డాన్స్. ఎవ్రీ నైట్ సరసరా బాకే విషంలా సరసరా పై పై కిరారా సరసరా నాకు ఈ పోల్ కావాలి బ్రో. కొంచెం మనం డెవలప్మెంట్ చేస్తాం. ఏంటది? అమర్ ప్లేస్ లో సుబ్బుని రీప్లేస్ చేయాలి. పోల్ హాయ్ ఫ్రెండ్స్, పాప టిఫిన్ తింటుంది ఫ్రెండ్స్. అవసరం లేదు అక్కడ అన్నావు నువ్వు. జ్యువెల్ క్యాన్ అది. ఇదిగో ఇక్కడ ఉంటావు, అక్కడ ఉంటావు, తెలుసా? అది జ్యువెల్ క్యాన్. ఈరోజు నేను ముస్లి తింటున్నాను ఫ్రెండ్స్. ముస్లి తింటున్నాను. ముస్లిం ఏంటి? ముస్లికి పాలేసుకుని తింటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ముస్లి తింటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చాలా డైట్ లో ఉన్నాను ఫ్రెండ్స్, అందుకని. ఓకే శోభా, ఓకే ఆఫ్టర్ 2 months బిగ్ బాస్ రీయూనియన్ అనేది జరుగుతుంది. ఓకే ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్స్ వస్తున్నారు. షకీలమ్మ కూడా వచ్చిందంట. వీళ్ళు రావాలి. ఇప్పుడు నేను వెళ్ళలేదు. వెళ్దాం రెడీ అవుతున్నారమ్మ, వెళ్దాము. యాక్చువల్గా ఎవరిని కలవాలని అంత ఆతృతగా వచ్చావు బేసిక్గా ఈరోజు? ఎవరిని కలవాలని మీటింగ్? అందరినీ కలుద్దాం అనేసి. బికాస్ బిగ్ బాస్ రీయూనియన్ అంటే అందరూ బిజీ అయిపోయారు, ఎవరికి వాళ్ళు బిజీ అయ్యారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ కదా అందరినీ కలవడానికి. సో అలా కానీ ఎక్కువ మిస్ అవుతున్నాను అంటే అఫ్ కోర్స్ ఇట్స్ తేజ అండ్ ప్రియాంక అండ్ అమర్. Those 3 people are my heart always. You all knows. ఆఫ్టర్ బిగ్ బాస్ ఎక్కువగా నువ్వు ఎవరిని కలిసావు? యశ్వంతుని కాకుండా. యశ్వంత్ కలవడం ఏంట్రా? ఐ మీన్ బిగ్ బాస్ హాల్లో. ఆఫ్ కోర్స్ నువ్వు అండ్ అమర్ ఇద్దరిని ఎక్కువ కలిసారు. వద్దు నేను బిజీగా ఉన్నాను కూడా ఇంటి దగ్గర వచ్చేసారండి ఇద్దరు, కాబట్టి కలవాల్సి వచ్చింది. లేకపోతే మమ్మల్ని కూడా కలిసేది కాదు. ఇదే క్వశ్చన్ పోయి అందరినీ అడుగుతాను. ఓకే డాన్ బై, నువ్వైతే రెడీ అవ్వ, మళ్ళీ వస్తా. ఫైనల్ డే షకీలమ్మ గారు వచ్చారంట. పోయి షకీలమ్మ గారిని పిలుద్దాం ఆఫ్టర్ 2 months. అమ్మా గుచ్చుకుంటే
ఎలా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఫస్ట్ నన్ను ఉద్యోగాలు Sweet boy. సారీ అమ్మా మేకప్ వద్దంట మేకప్ వద్దురా. అమ్మా ఎలా ఉన్నావు అమ్మా ఎలా ఉన్నాను చూసడానికి? అలాగే రంగు ఉన్నావు అందంగా ముద్దుగా ఇంకేదమ్మా ఎట్లుంది అన్ని బాగుంది. నీకు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది నువ్వు తెలిసే ఇంకా బాగుంటుంది ఇది ఇదేరా చెప్పడానికి నిజంగా కాదు ఊరికే ఏ మన ఫోన్ చేసానా లేదమ్మా మీకు ఎందుకు ఎత్తలేదు వీడియో కాల్ చేసా ఆఫ్టర్ 8 అది ఆఫ్టర్ 8 అతను నీకు వెళ్ళకుంటుంది వేరే లెక్క ఉండేది ఒక్కడికే. కాల్ చేసిందా ఇంకెవరికి ఆ రోజు సుబ్బు వచ్చిన రోజు నేను ఫోన్ చేశాను మీకు వీడియో కాల్ అవునా? మీరు డిఫరెంట్ వైబ్ లో ఉన్నారంట ఫోన్ ఎత్తలేదు అవునా? వేరే లోకంలో వెళ్ళిపోతూ ఉన్నాం. సరకం దాకా ఉండొచ్చు అమ్మా ఈ రోజు నీకు స్పెషల్ గిఫ్ట్ ఒకటి ఇస్తున్నాను అమ్మా నేను. స్టేజ్ మీద ఇక్కడ కాదు సరే ఏముండొచ్చు సరే కానీ ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయి 2-3 months అయింది 2-3 months అయింది కదా ఈ ఈవెంట్కి ఎవరిని కలవడానికి వచ్చావు అంత ఎక్సైటింగ్ గా నాకు సార్ అని చెప్పవాలి సార్ రాదు నాకు సార్ రాదు ఆయన చెప్పండి. యాక్చువల్లీ మీ అందరినీ చూడాలని వచ్చాను. ఒక్కరు తప్ప ఎవడాడు ఎవడు ఎందుకు నాకు ఇష్టం లేదు. నామినేషన్ చేశాడనే పోతే పని వద్దు అయ్యో ఇప్పుడు ఎడుతాడు దాని గుర్తుకొచ్చి నేను ఎక్కడ ఏడిశాను? ఆనంద బాష్పాలే ఆహా నేను నిన్ను చూడాలా ఇది చూడాలా. నిన్న ఒక ఎయిర్పోర్ట్ లో ఒక డాక్టర్ని కలిసాను నేహ తను వచ్చి నువ్వు ప్రైజ్ గెలిచలేదని భలే ఫీలింగ్. ఎందుకంటే ఆమె డాక్టర్ అంట చెప్పింది. నేను చెప్పాను మనోడు చాలా మంచి బిడ్డ మంచి పెంపుడు వెరీ స్వీట్ హార్ట్ అని చెప్పాను. నీ గురించి మాత్రం నేను ఏమి చెప్పలా. నాలాంటి నేను ఎలాగో అలాగే నాకు కొడుకు అన్నా. మన ఇద్దరు బాగా తింటాం. చెప్పుకోవడానికి ఏం లేదు మన గురించి వాడి గురించి అయితే కప్పు గిప్పు అని చెప్పారు సర్లే బయట అంటే ఒకటే అదే అదే కదా. సో అది సర్లే కానీ హెల్మెట్ అయిపోయిన బిగ్ బాస్ చూసా ఒకసారినా ఎందుకురా ఆ మధ్యలో వచ్చారు కదా అక్కడి నుంచి నేను చూడలేదు. ఎందుకు నువ్వు రావాల్సిందే వాళ్ళు ఎవరు నాకు తెలియలా. ఓకే తెలియదు చూడబుద్ది కదా నాకు తెలియలా వాళ్ళు ఎవరో ఎందుకు అరుస్తున్నారు ఎందుకు గొడవలు పడుతున్నారు నాకు తెలియలా. మన దాకా అంటే మీరు ఎందుకు గొడవలు పడతారో నాకు తెలుసు. ఎంత దాకా పోద్ది ఇది ఎంత దాకా స్టాప్ అయిపోద్ది అని తెలుసు. సో నాకు వచ్చి అది చూడాలనిపించలా. ఓకే డన్ మేమైతే పోయి రెడీ అవుతాం స్టేజ్ మీద కలుగుతాం మళ్ళీ రేపు ఫుడ్ రెడీ కదా ఈ పూట నీకేం కావాలి చెప్పు. సంగటి ముద్ద నాటుకోడి పులుసా నాటుకోడి. నీకు ఎలా తెలుసు? నీ మనసు నాకు తెలుసుగా తెలిసిపోద్ది తెప్పిస్తా ఈ పూట ఎక్కడే కూర్చొని లంచ్ చేద్దాం. సరే నీకేం కావాలా? నేను కూడా తింటా కలిసి ఏం కావాలో చెబితే తెప్పిస్తాం మేము తెప్పించుకున్నాము పనులు నువ్వు దాంతో అడుగుతావు కష్టం మా ఇద్దరికి సరిపోదు. అదే ఇంకోటి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏంటది? సంకటి రాగి సంకటి నీకు ఇష్టమా? సరిపో వాడికి కూడా శాంక్షన్ ఇచ్చేద్దాం వాటర్ బాబు సరిపోయి రెడీ అవుతాను. ఓకేరా ఓకే. నెక్స్ట్ శివాజీ గారిని శివాజీ అన్న నువ్వా అయినా కొడుకుని ఏంటయ్యా చూసి సడన్ గా రిక్కీ అనుకున్నాగా. రిక్కీ అంటారా చిన్న పిల్లగాళ్ళు అక్కడ సీరియస్లీ అన్న సూపర్ ఉందా నా కాస్ట్యూమ్ కుర్రాడు లాగా తగ్గేదేలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ దబ్ 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 దుబ్బని వస్తున్నారు. మీరు అవన్నీ మీద అయిన తర్వాత వద్దు అడిగని చెప్పి ఓకే అన్న ఎట్టున్నా డ్రెస్ ఎంగ గన్నులే లేడు సరే కుర్రాడు లేదు నేను మళ్ళీ పద్దా నిజంగా నా చాలా బాగుంది అదే అంటున్నాను. సరే కదా ఇది 2 నెలల తర్వాత బిగ్ బాస్ టీం అంతా ఇక్కడ కలవబోతుంది. ఎవరిని కలుద్దామని చెప్పి మీరు ఎక్కువగా ఆతృతగా యాంగ్జైటీగా ఉన్నారు? మా వాళ్ళిద్దరిని కలవాలి ఇంకా దాని తర్వాత అడుగు. ఇంకా నేను అడగా దాని తర్వాత అడుగురా. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. చాలా ఇష్టమైన తేజ గారిని కలవాలనుకున్నాను. తేజ గారి మీద నిజం చెబుతున్నా కదా
నేను ఈ బిగ్ బాస్ షో నుంచి వచ్చిన తర్వాత నేను ఎక్కువగా కనెక్ట్ అయింది తేజతోనే. వచ్చిన తర్వాత వచ్చిన హౌస్ లో లేదు మరి హౌస్ లో ఉంటే హౌస్ అంటే నేను అనేది మాట్లాడతాం, నేను అనేది ఎక్కువ మాట్లాడింది తేజతోనే. ఇంకా వీళ్ళతో కూడా వీళ్ళు బాగా బిజీ అయిపోయారు, మా వాళ్ళు ఇద్దరు అలా బిజీ అయిపోయారు. నీకు కూడా దొరకలేదు, నాకు కూడా దొరకలేదు, బిజీ అయ్యారు. అయినా పర్లేదు, ఎందుకంటే బిజీగా ఉండటమే కావాలి కదా. అంతే. దీని ప్రకారం అర్థం ఏంటంటే నువ్వు బాగా ఖాళీగా ఉన్నావు, ఖాళీగా ఉన్నాడు, ఈడు ఒక్కడే దొరుకుతాడు నాకు అని చెప్పి పద్దాకలు అంతే. నేను కూడా ఖాళీగా ఉంటేనేగా. అయ్యో నేను అనకూడదు, వాళ్ళు అన్న అంటారు కాల్ చేస్తా. ఓకే అన్న, మీరిద్దరు రెడీ అయ్యారు మంచిగున్నారు, నేను ఇంకా నిద్ర లేచినట్టున్నాను, నేను పోయి కాస్ట్యూమ్ చేంజ్ తీసుకొని వస్తాను. సరే, సీఎం మీడియా ట్రాన్స్ఫర్ చేయి. మీ ఇద్దరు కనిపించే డ్రెస్ నేను వేస్తా. నువ్వేం వేసినారా అందరిలోకి నువ్వే బాగుంటావు. ఇంకా ఏ వెయ్యిపోయినా బాగుంటా ఉంటాయి అనుకున్నా. ఓకే అన్న, ఇక్కడ ఇక్కడ పాప నడుస్తుంది మరి కింద ఏమో ఎలా ఇక ఇందుకు ఈ పాప ఎవరో చూపిస్తాను మీకు లైవ్ లో. హే సుబ్బు సుబ్బు సు సుబ్బు సు రతిక రోజు కదా బ్రో, సుబ్బు సు. ఆ పక్కనే పూజ, నీ డ్రెస్ కూడా బాగుందబ్బా నాలాగే. Subbu and Shobha. Hi. Hi. After a long time meeting you both. So happy. So But we are excited. not happy, Teja, by the way. నువ్వు వచ్చేసి హ్యాపీ అనుకుంటున్నావు. ఏంటి? ముందు రా, వెనక బాగా దూరంగా బాగా నువ్వు ముందుకు రా, మందే ఇది. ఏ ఛానల్ బాబు? బాబు ఏ ఛానల్? టేస్టీ తేజ. First of all, అది మాటి ఇవ్వాలి, అది మాటి ఇవ్వాలి. ఓకే, ఆఫ్టర్ 2 months మన బిగ్ బాస్ వాళ్ళందరినీ కలుస్తున్నావు కదా పాప, హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? అనవసరం కలుస్తున్నాయి అని ఎవరైనా ఉన్నారా? ఏ మామూలు నేను ఇక్కడ చూస్తున్నాను. ఓకే పర్లేదు. ఎవరిని బాగా అనవసరం మీరు కలవాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చినాక అనిపించారు? ఉన్నారు. పర్టికులర్ గా వీళ్ళ కోసం వస్తే బాగుంది. నాకు ఇస్తారా? కానీ కొన్ని చెప్పలేము కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పండి. ఏంటి ఇది మీరు? సరే, పర్టికులర్ గా వీళ్ళ కోసం వస్తున్నారనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కడికి వస్తున్నాను? ఇక్కడికి ఇక్కడికి వీళ్ళని కల కోసం రావాలి కదా. నువ్వు చెప్తా. చాలా అబద్ధం చెప్పండి. సరే ఆఫ్టర్ బిగ్ బాస్ వెళ్ళిపోతుందా? ఆఫ్టర్ బిగ్ బాస్ పేమెంట్ ఇస్తావా? ఇస్తా, కావాల్సింది ఇస్తా. ఎక్కువ చెబుతా. ఇలా నేను అడిగింది మళ్ళీ నువ్వు షేర్ చేయండి, నేను వీడియో పెట్టాలనేసి మాకు పెట్టాలి. ఏం పెట్టాలి, కాల్ అయ్యండి. అందరూ సైడే ఉంటారు, ముందులో చెప్తా. బిగ్ బాస్ తర్వాత నువ్వు ఎక్కువగా కలిసి మాట్లాడిన పర్సన్ ఎవరు బిగ్ బాస్ లో? నేనా? ఎవరు? నాకే అలా చెప్పు. అయ్యో, నాకు తెలుసు పోయేవారు. చెప్పవే, మామూలు అడుగు. సరే, నీకే తెలుసు. ఏంది అడిగి మరీ చెప్పు. లైటింగ్ ఓకే, నాకు లోపల పోదాం. లైటింగ్ బిగ్ బాస్ హౌస్ లో నేను వీడికి చీనీగా ఉన్నా, ఇప్పుడు వీడి కాసేపు నాకు చేస్తాడు. చేయబోయా భలే చేస్తాను, అసలు బాగా చేస్తాను. డాక్టర్ కదా, ఎక్కడ పట్టుకున్నా అక్కడ బాగా చేసి. రేపు లంచ్కి, ఇప్పుడు లంచ్ రెడీ చేసి చాలా ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇక్కడ వ్లాగ్, ఇక్కడ వ్లాగ్, ఇక్కడ వ్లాగులు. ఇక్కడ చూడు, ఎవరు వ్లాగులు వాళ్ళు చేసుకుంటున్నారు. సర్లే చేసుకొని. హాయ్ నైని, ఎట్లున్నావు నైని? అందంగా లేవు నైని, అందుకే అడుగుతున్నా. ఈసారి అవకాశం ఏంటి నీకు? కుమార్ ఆంటీ వచ్చేసింది, బీబీ ఉత్సవంలో కుమార్ ఆంటీ.